హలో నమస్తే. నేను జర్నలిస్ట్ శ్రీనివాస్. ఈరోజు ఆంధ్రప్రభ పేపర్‌లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటల్ని ఒక బ్యానర్ ఐటెమ్‌గా ఇచ్చారు. జనం కోసమే నేనున్నా, పదవి అలంకారం కోసం కాదు, ప్రజలకి సేవ చేయటానికి ప్రజలు అప్పగించిన బాధ్యత అది. కష్టపడితేనే కార్యకర్తలకు గుర్తింపు అని చెప్పి గాంధీజీ కలగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాధించడానికి అని చెప్పారు. ప్రజల కోసమే నేనున్నా అన్నారు. కరెక్టే. మీరున్నా, మీ పార్టీ ఉన్నా ప్రజల కోసమే ఉండాలి. ఉంటేనే అది పార్టీ అంటారు. ప్రజల కోసం ఉన్నోళ్ళే నాయకుడు అంటారు. 100కు 100% మీరన్నది కరెక్టే. కానీ మీరు 2014లో జనసేన పార్టీ పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా విషయాలలో ప్రజల కోసం ఉన్నట్టు అనిపిస్తుంది గానీ, అధికారంలోకి వచ్చిన తర్వాత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పదే పదే ఈ కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలి. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా 15 సంవత్సరాల పాటు ఉండాలి. మనం ఆయన కోసం పనిచేయాలని చెప్తున్నారు చూడండి. దానిపైన మీ పక్కనున్న కార్యకర్తలు, మీకోసం ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమైన కార్యకర్తలున్నారు మీకు. అంత కోర్ ఫ్యాన్స్ ఉన్నారు మీకు. మీ సామాజిక వర్గానికి సంబంధించిన నాయకులు కూడా పెదవి విరుస్తున్నారు. ఏనేదో మనకి నాయకుడైతుడు, మన కోసం పనిచేస్తాడు, మార్పు కోసం పనిచేస్తాడు, ప్రశ్నించే తత్వం ఉందనుకుంటే, ఒక కొత్త రాజకీయాలను తీసుకొస్తాడనుకుంటే, మళ్ళీ అదే చంద్రబాబు నాయుడు గారిని పట్టుకొని కూటమి 15 సంవత్సరాలు ఉండాలి. కూటమి 15 సంవత్సరాలు ఉన్నా పర్లే. ప్రజలకు అభ్యంతరం లేదు. కానీ ఆ కూటమిలో మీ పాత్ర ఏంటి? నెక్స్ట్ టైం మనమే ఈ కూటమి పక్షాన ముఖ్యమంత్రి అయితున్నాం. మనం ప్రశ్నించబోతున్నాం. లేదా మనం మార్పు తీసుకురాబోతున్నాం. ఈ పాత రాజకీయాలు కాదు, కొత్త తరం రాజకీయాలు తీసుకురాబోతున్నాం అని ఒక సందేశాన్ని ఇస్తున్నారంటే ఇవ్వట్లే. చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని మీరు భజన చేస్తుంటే, మీ పక్కన మీ అభిమానులు ఓర్చుకోలేని పరిస్థితి, నచ్చని పరిస్థితి, ఇష్టం లేకపోయినా కష్టంగా అడ్జస్ట్ కావాల్సిన పరిస్థితి వచ్చింది. చాలా ఇబ్బంది పడుతున్నారు. మీ పార్టీ కార్యకర్తలు, మిమ్మల్ని నమ్ముకున్న అనేక మంది నాయకులు, సామాజిక వర్గాలు వీళ్ళంతా చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితి. కంజెస్టెడ్‌గా లేరు వాళ్ళు. చాలా ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. దాన్ని గమనించాలి. నేను ప్రజల కోసం ఉన్నా, నా పార్టీ ప్రజల కోసం ఉంది అని చెప్పే ముందు మీరు ఏ మేరకు మీరు ఉన్న మాటలకి, చెప్తున్న మాటలకి, చేస్తున్న పనులకి ఈరోజు ఇది అన్నారు. రేపు ఇంకొక ఏదైనా పబ్లిక్ మీటింగ్ జరిగిందనుకో, చంద్రబాబు నాయుడు గారు 15 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి ఉండాలంటారు. కూటమి 15 సంవత్సరాల పాటు ఉండాలంటారు. ఏంటి అసలు అర్థం పర్థం ఉందా? మీరు పార్టీ పెట్టినప్పుడు సనాతన ధర్మం అన్నారు. అదే సామాజిక న్యాయం అన్నారు. మధ్యలో సనాతన ధర్మం అంటారు. ఇప్పుడు మీరు నిజంగానే ప్రజల కోసం ఉంటే డిప్యూటీ సీఎంగా మీరు ప్రధానంగా చంద్రబాబు నాయుడు గారి తర్వాత నెంబర్ 2 ఇప్పుడు ప్రభుత్వం. అనేక అంశాల్లో ప్రభుత్వ పరంగా ప్రజలకి ఇబ్బంది కలిగే, ప్రజలకు నష్టం కలిగే నిర్ణయాలు తీసుకుంటున్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజ్‌ని ప్రైవేటీకరణ చేయటం గానీ, అమరావతిలో భూసేకరణ రెండో దశ అని మళ్ళీ ఒక 44,000 ఎకరాలు తీసుకోవడం గానీ, లేదా ఉన్నది లేని కంపెనీలకి, ఉత్తుత్త కంపెనీలకి భూములు 99 పైసలకి ఇవ్వటం, ఉచితంగా ఇవ్వటం గానీ, వీటన్నిటిపైన ఇది ప్రజల ఆస్తి. ఇది రాష్ట్రానికి సంబంధించిన ఆస్తి. ఇది రాష్ట్రం చరిత్రలో మిగిలిపోయేది. వీళ్ళు ఇప్పుడు కూటమి తీసుకుంటున్న నిర్ణయం వల్ల చరిత్రలో క్షమించరాని నేరం అయితది. దానిపైన ఏ రోజు మాట్లాడరు మీరు? తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందంటే మాట్లాడారు సంతోషం. ఆ స్థాయిలో ప్రైవేటుకి మెడికల్ కాలేజీలు ఇయటం పైన, భూముల కేటాయింపు పైన, రెండో విడత భూసేకరణ పైన, స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ పైన, వీటిపైన ఎందుకు మాట్లాడరు? వీటిపైన కదా మీరు మార్పు కోసం మాట్లాడాల్సింది. తిరుమల లడ్డు పైన మాట్లాడకపోయినా ఎంక్వైరీ జరిగితే ఇన్వెస్టిగేషన్ చేస్తారు. కానీ ఇది వన్స్ ప్రభుత్వం పాలసీ డెసిషన్ తీసుకున్న తర్వాత, ప్రభుత్వం చేతిలో ఉన్న మెడికల్ కాలేజీలు వెళ్ళిపోయిన తర్వాత ప్రైవేట్‌కి ఇక అవి రావు. లీగల్‌గా ఇష్యూస్ అయితాయి. వన్స్ ప్రభుత్వ భూములు ప్రైవేట్ వ్యక్తులకి వెళ్ళిపోయిన తర్వాత కంపెనీలకి అవి రావు. అమరావతి రైతుల నుంచి వన్స్ తీసుకున్న తర్వాత భూములు మళ్ళీ రిటర్న్ రావు. 2014, 19 మధ్యలో 33,000 ఎకరాల సమీకరించి సింగపూర్‌తోని మాస్టర్ ప్లాన్ ఏయించారంటేనే దాని అర్థం ఇది సఫిషియెంట్‌గా సరిపోద్ది. మరి ఆ మాస్టర్ ప్లాన్‌కి విలువ లేదా? మీరు చేసిన ప్రణాళికకి విలువ లేదా? ఏ ప్రణాళిక లేకుండా 33,000 ఎకరాలు సేకరించారని అడగాలి కదా మీరు. మీరప్పుడున్నప్పుడు ప్రభుత్వం ఒక రాజధానిని తీసుకుంటున్నప్పుడు దీనికి ఇంత భూమి అవసరం అయిద్దన్నప్పుడు ఒక ప్రణాళిక, ఒక స్కెచ్చు, ఒక డీపీఆర్, ఒక ప్లాను లేకుండా ఉట్టినే సేకరించారా? ఏమైద్దో తెలవకుండానే గుడ్డెద్ది చేలో పడ్డట్టు చేశారా? ఈరోజు అది మున్సిపాలిటీ అయిద్ది ఈ భూములతోనైతే అంటే మరి మీరు చేసిన మాస్టర్ ప్లాన్ ఏంది? సింగపూర్ వాళ్ళు చేసిందేంటి? మీరు చేసిందేంది? మీ విజన్ ఏంది? అని ప్రశ్నించాలి పవన్ కళ్యాణ్. నిజంగానే జనం కోసం ఉంటే. అది ప్రజలు ఈరోజు కోరుకుంటున్నారు. ప్రజల కోసం నిజంగానే పవన్ కళ్యాణ్ ఉన్నాడా లేడా అనేది
మీ ప్రశ్నలను మీరు చేసే వ్యవహార శైలి, మీరు మాట్లాడే మాటలను బట్టి వస్తాయి. ఒకరోజు ఇది, ఇంకో రోజు చంద్రబాబు నాయుడు గారు ఉండాలి అనంటే లిటరల్‌గా జనసేన పార్టీ కార్యకర్తలతో సహా ప్రజలు రాష్ట్రంలో ఈయన పార్టీ పెట్టింది తెలుగుదేశం పార్టీ కోసం తప్ప ప్రజల కోసం కాదు అనుకుంటున్నారు. మీరేం ప్రజల కోసం అంటున్నారు. అది మీరు క్లారిటీ ఇయ్యాల్సింది, ఆ అనుమానాలు నివృత్తి చేయాల్సింది మీ మాటలు, మీ చేతలే అనేది ప్రజలు మాట్లాడుకుంటున్న పరిస్థితి. ఇంకోటి, నారా లోకేష్ గారు నిన్న వ్యక్తులు కాదు పార్టీ శ్రేష్టం అన్నారు. కరెక్టే. ఏ పార్టీకైనా వ్యక్తులు కాదు శ్రేష్టం, పార్టీయే శ్రేష్టం. నిజంగానే పార్టీ శ్రేష్టం అయ్యి వ్యక్తులు కాకపోతే ముఖ్యం, మీరు ఆ పొజిషన్‌లో ఉండరు. ఈరోజు ముఖ్యమంత్రి తర్వాత అతి అతి ముఖ్యమైన మంత్రిగా మీరున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడి తర్వాత అతి ముఖ్యమైన పార్టీ నాయకుడిగా మీరున్నారు. ఎందుకున్నారు? వ్యక్తులు ముఖ్యం గాబట్టే. మీరు ఒక ఎజెండా తీసుకున్నారు, వ్యక్తులే ముఖ్యం. చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి కుటుంబం, ఆయన చుట్టూ ఉన్న త్రయం, ఆయనకు సంబంధించిన అత్యంత నమ్మకస్తులే పార్టీకి ముఖ్యమన్నారు. ఇప్పుడు మరి వ్యక్తులు ముఖ్యమా? పార్టీ ముఖ్యమా? నిజంగానే పార్టీ ముఖ్యమైతే అక్కడ ఎవరుండాలి? పార్టీని నమ్ముకొని 40 సంవత్సరాలు, 30 సంవత్సరాలు జెండా మోసిన బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీ కార్యకర్తలు ఉన్నారు. వాళ్ళు రావాలి గదా! రావట్లేగా మరి. మీరొక షాడో ముఖ్యమంత్రిగా నంబర్ 2గా వ్యవహరిస్తున్నారు అన్నప్పుడు పార్టీ ఎక్కడ ముఖ్యం? వ్యక్తులే ముఖ్యం గదా! ఎందుకు వ్యక్తులు ముఖ్యమంటే నారా లోకేష్ అనే ఒక వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి కుమారుడు కాబట్టి ఆయనకు ఆ ఎలివేషన్. ఇక్కడ వ్యక్తే ముఖ్యం. మీ పార్టీ పాలసీలో వ్యక్తే ముఖ్యం. మీరే గాదు, ప్రాంతీయ పార్టీలు చాలా వ్యక్తుల కేంద్రంగా నడుస్తున్నాయి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా నడుస్తున్నాయి. మీరు ఇయన్నీ వ్యక్తులు ముఖ్యం, పార్టీ కార్యకర్తలు నాకు ప్రాణం, నిజంగానే వ్యక్తులు ముఖ్యం కాకపోతే వేమన సతీష్ ₹7,00,00,000 సుధామాధవి దగ్గర రైల్వే కోడూరు తెలుగుదేశం పార్టీ దళిత నాయకురాల దగ్గర తీసుకుంటే ఇప్పించారా మీరు? మీకు ఆ వ్యక్తి ఇంపార్టెంట్. ఈమె కాదు ఇంపార్టెంట్. వేమన సతీష్ మీకు ఇంపార్టెంట్. ఆమె పైన ఉల్టా కేసులు పెట్టారు కదా! ₹7,00,00,000 టికెట్ కోసం తీసుకుంటే. ఈయన కొన్ని ప్రస్తావించారు. అంజిరెడ్డి తాత లాంటోళ్ళు పార్టీ కోసం పనిచేశారట. సుధామాదేవి కూడా పనిచేసింది. రాజమండ్రి సెంట్రల్ జైల్‌లో చంద్రబాబు నాయుడు గారు ఉంటే 56 రోజుల పాటు 56 రోజులు దీక్ష చేసిందామె పార్టీ నాయకుడి కోసం. 56 రోజుల పాటు దీక్ష చేశారు కుటుంబం మొత్తం. ఆమె చేసింది పని కాదా? ఆమె చేసింది త్యాగం కాదా? త్యాగం కదా! ఏది ఆ త్యాగానికి గుర్తింపేది? ఇక్కడ వ్యక్తులకు గుర్తింపు ఉంది. వేమన సతీషు మీ సామాజిక వర్గం, మీకు అత్యంత సన్నిహితుడు కాబట్టి ఆయన్ని వెనకేసుకురావాలి. ఇట్లా అనేక అంశాలున్నాయి. ఇప్పుడు వ్యక్తులు కాదు పార్టీ శాస్త్రం అంటే నిజంగానే పార్టీ శాస్త్రం అనే కార్యక్రమంలో తీసుకుంటే ఈ పద్ధతిలో ఉండదు. నెక్స్ట్ సాక్షి పేపర్‌లో చంద్రబాబు గోబెల్స్ గురువు సూపర్ 6 పేరిట సూపర్ మోసం, సూపర్ 6, సూపర్ 7 సక్రమంగా ఎక్కడ అమలు చేశారు? సీఎం చంద్రబాబుపై నిప్పులు జరిగిన వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిన్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. దాదాపు 2 గంటల పైన, 2 గంటల 40 నిమిషాలు అనుకుంటా. రాష్ట్రంలో జరుగుతున్న అనేక అంశాలపైన మాట్లాడారు. మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ కానించి మొదలుపెడితే స్టీల్ ఫ్యాక్టరీ, రాజధానికి భూసేకరణ, రెండో విడత, రైతుల సమస్యలు, చంద్రబాబు నాయుడు గారి కేసులు క్లోజింగు, ఇట్లా అనేక అంశాలపైన, తిరుపతి లడ్డు, పరకామణి కేసు, ఇట్లా అనేక అంశాలని మాట్లాడారు. ఆ మాట్లాడే సందర్భంలో ప్రజల కోణంలో అంటే ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పేరుతో ఇచ్చిన హామీల్లో అమలు కాని మహిళా నిధి ₹1,500 సంబంధించి 50 సంవత్సరాల నిండిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకి పెన్షన్ ఇస్తా అన్నది, ఇట్లాంటి అనేక అంశాలపైన, రైతు భరోసాకు సంబంధించి అన్నదాత సుఖీభవ, ఇట్లా అమ్మఒడి, వీటన్నిటిలో ఆ రోజు ఏం చెప్పారు, ఈ రోజు ఏం చెప్తున్నారు, మాట తప్పిన పరిస్థితి, వీటిపైన కూడా ప్రశ్నించారు. వీటన్నిటికంటే ముఖ్యం ఆయన ఇంకొక మాట అన్నారు. ఉద్యోగులను ముంచేశారు, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ, రైతుల జీవితాలు చిన్నాభిన్నమని. ఆ 53,000 ఎకరాలకి దిక్కు లేదు. ఇప్పుడు మళ్ళీ 53,000 ఎకరాల అంటే రాజధానిలో రెండో విడత భూసేకరణ సమీకరణకు సంబంధించి చెప్పారు. వాస్తవం అది. అప్పుడు 53,000 ఎకరాలు ప్రభుత్వం అయితే, ప్రైవేట్ భూములు అయితే సమీకరించారు. ఆ రోజు ఆ సమీకరణ చేసేటప్పుడే మాస్టర్ ప్లాన్ వేసిన, ఈ ప్లాన్‌కు సరిపోని ఇది ఉంటుంది, ఒక అంతర్జాతీయ విశ్వనగరం అయిద్ది అన్నారు. అరే ఎప్పుడు విశ్వనగరం, అంతర్జాతీయ నగరం అనుకుంటే సమీకరించడం తప్ప అసలు దానికి ఒక ప్రణాళిక ఉందా అని నాకు డౌటు అని ఆయన వ్యక్తం చేశారు. వాస్తవం ఇది. అసలు మీరు మొదట సమీకరించిన దానికి దిక్కు లేదు, దివానం లేదు. మళ్ళీ ఇంకొక 53, 44,000 ఎకరాలు సేకరించి ఈ సమీకరణ మీరు సేకరణనేగా మీరు చేసేది ఎప్పుడని సూటిగా ప్రశ్నించిన అమరావతి రైతుల పక్షాన. అది అక్కడ ఒక క్లారిటీ ఇవ్వాల్సి ఉండే. మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏందనేది చెప్పాలి. అది చాలామంది అటెన్షన్‌గా నిన్న చూశారు. వైఎస్ఆర్సీపీ
పరంగా, పార్టీ పరంగా రాజధాని విషయంలో మీ స్టాండ్ ఏంది? మీరు 2019, 24 మధ్యలో ఉన్నప్పుడు 3 రాజధానుల స్టాండ్ తీసుకున్నారు. దాని నుంచి ఎనికిపోయారా? అదే స్టాండ్ ఉంది. దాని నుంచి ఎనికిపోతే అమరావతేనా రాజధాని. అమరావతి రాజధాని అయితే ఒకవేళ మేమే మళ్ళీ అధికారంలోకి వస్తే ఈ భూములన్నీ ఇంత సమీకరించాల్సిన అవసరం లేదు. మొదట పెడితే చాలు. మిగతాయన్నీ మళ్ళీ తిరిగిచ్చేస్తాం అని ఒక చెప్పగలుగుతారా రైతులకి? ఈ అంశాలపైన రైతులు ఎదురు చూశారు వాస్తవంగా. దాన్ని క్లారిటీ ఇయ్యలేదు. ఆయన దాన్ని పూర్తిగా చెప్పకుండా అసలు మొదటి విడతకు దిక్కు లేదు గానీ రెండో విడత సమీకరిస్తానంటే భూ సమీకరణకు వ్యతిరేకిస్తారు రెండో విడత. అంటే మొదటి విడతే సరిపోద్దని ఆయన అనుకుంటున్నాడు. కానీ దాంట్లో క్లారిటీ ఇయ్యాలి. అమరావతే రాజధాని. మా పార్టీ అధికారంలోకి వచ్చినా ఇదే రాజధాని ఉంటదని చెప్పే ప్రయత్నం చేయలేదు. కానీ కేంద్రంలో హోంమంత్రిత్వ శాఖ ఇప్పుడు జరుగుతున్న పార్లమెంట్ సమావేశాల్లోనే ఆంధ్రప్రదేశ్ రాజధానిని అమరావతిగా ఐడెంటిఫై చేస్తూ మూవ్ చేస్తుంది పార్లమెంట్‌లో అనేది ఒక చర్చ బయటకొచ్చింది. 2014 ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం సెక్షన్ 5 సబ్ సెక్షన్ 2 ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాజధాని 2024 జూన్ 2 వరకు హైదరాబాద్ ఉంది ఉమ్మడి రాజధానిగా. అది అయిపోయింది కాబట్టి ల్యాప్స్ అయింది కాబట్టి ఇప్పుడు అనివార్యంగా కొత్త రాజధానిని క్రియేట్ చేసుకోవాలి కాబట్టి ఆ కొత్త రాజధానిని దీన్ని గుర్తించి కేంద్రం వన్స్ గుర్తింపు వస్తే దాన్ని మార్చడానికి అంత ఈజీ కాదు. మళ్ళా కేంద్రమే మార్చాలి. ఇదొక కొత్త అంటే గుడ్ న్యూసే అమరావతి రైతులకి. ఇది కూడా 18 నెలల నుంచి చంద్రబాబు నాయుడు కదిలించలే. అనేక పత్రికల్లో, టీవీ ఛానల్‌లో డిబేట్సు, ప్రజా సంఘాలు, అమరావతి రైతులు ముఖ్యంగా అసలు మా భూముల పరిస్థితి ఏంది? మాకు భూములు గుంజుకున్నారు. 5 సంవత్సరాలు ఉద్యమం చేసినాం. అసలు అమరావతి రాజధాని అని ఇంతవరకు కేంద్రం నుంచి ఎందుకు గుర్తింపు తేలేకపోతున్నారని ప్రధానంగా వాళ్ళు లేవనెత్తారు. దానిపైన అదొక గుర్తింపు వస్తుందట. మొత్తానికైతే మొదటి దానికే దిక్కు లేదు కానీ రెండో దానేది జగన్మోహన్ రెడ్డి నిన్న అనేక అంశాలతో పాటు దీన్ని ప్రధానంగా అంటే ఇది పెద్ద సమస్య అయింది అమరావతి రైతుల విషయం. భూ సమీకరణ అనే గుండెలు హడలెత్తునే వాళ్ళకి. దానిపైన అయితే మాట్లాడిండు గానీ, ఇక మిగతాది క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేయాలి. సందట్లో సడేమయ్య అధికార దుర్వినియోగానికి పాల్పడుతూ అవినీతి కేసులను తీసేయించుకుంటున్న చంద్రబాబు, బెయిల్ పైన చంద్రబాబు షరతులు ఉల్లంఘిస్తుంటే ఎందుకు ఆయన బెయిల్ రద్దు చేయకూడదని వైఎస్ జగన్మోహన్ రెడ్డి అది కూడా అడిగాడు. వాస్తవం ఇది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసు 331 కోట్లు. ఇప్పుడు ఆ స్కిల్ డెవలప్‌మెంట్ పైనో లేతే మద్యం స్కామ్ పైనో దానికి సంబంధించిన ఎండీలు వాసుదేవరెడ్డో, మధుసూదన్ రెడ్డో కంప్లైనెంట్లు ఉండరు అప్పుడు. ఆ కంప్లైనెంట్లు వచ్చి కంప్లెయింట్ వెనక్కి తీసుకున్నారు. అంటే దాంట్లో ఏం తప్పు జరగలేదు. మా కంప్లెయింట్ వెనక్కి తీసుకుంటున్నాం అని. ఇది వాస్తవంగా చూస్తే నైతికంగా చంద్రబాబు నాయుడు గారికి ఏమాత్రం ఎథిక్స్ ఉన్నా, నైతిక విలువలు ఉన్నా అంత సీనియర్ నాయకుడు కాబట్టి నా పైన ఒక వ్యక్తి ఒక అధికారిగా కంప్లెయింట్ చేసిండు. ఆ కంప్లెయింట్ పైన నేను ఒక 56 రోజుల పాటు జైల్లో ఉన్నాను. ఆ జైల్లో ఉన్న సందర్భంలో హైకోర్టులకి, సుప్రీం కోర్టులకి క్వాష్ పిటిషన్ ఏశారు. ఇది తప్పుడు కేసు కొట్టేయండి అని. కొట్టేయలే కోర్టు. అంటే దాని అర్థమైంది ఎక్కడో కొంత ఆధారం ఉంటేనే కొట్టేయింది. అంటే ఏదో ఒక బేస్ ఉన్న కేసు కాబట్టి సుప్రీం కోర్టు, హైకోర్టు కూడా దాంట్లో ఇంటర్వ్యూన్ కాలే, కొట్టేయలే, క్వాష్ చేయలే. మరి అంత బేస్ ఉన్న కేసుని ఈరోజు ఒక కంప్లైనెంట్ పోయి విత్‌డ్రా చేసుకునే పరిస్థితిని ఒక సిట్యుయేషన్ అధికారాన్ని అడ్డం పెట్టుకొని చేశారు. ఆ కంప్లైనెంట్‌ని బలవంతంగా జైల్లో పెట్టి, బంధించి, బెదిరించి నువ్వు విత్‌డ్రా చేసుకుంటావా లేదా అని చెప్పే పరిస్థితుల్లో అది ఏమి నైతికత ఇది? ఒకవేళ అది నైతికత కాదు. ఇంకోటి అసలు కంప్లైనెంటు విత్‌డ్రా చేసుకోవటానికి ఆయన ఇచ్చిన కంప్లెయింట్ ఆయన పర్సనల్ ఆస్తి కాదు. 330 కోట్లు ప్రజల ఆస్తి. ప్రజల డబ్బు అది. ప్రభుత్వాని డబ్బు. ప్రభుత్వం డబ్బు విషయంలో ఆఫీసరు కస్టోడియన్ మాత్రమే. ఆయన రిటైర్ అయ్యాక ఇంకొక అతను వస్తాడు. లేదా ఆయన డిస్మిస్ అయితే ఇంకొక అతను అవుతాడు. ఆయనకి ఏం అధికారం ఉంటది అసలు? లీగల్‌గా చూసినా విత్‌డ్రా చేసుకోవడానికి అంటే ఒక 331 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అవినీతి చేసిండు అని కంప్లెయింట్ ఇచ్చిన వ్యక్తి లేదు లేదు చేయలేదు అంటే ఇక వాళ్ళిద్దరు కుమ్మక్కయితే అయిపోద్దా? ప్రజలేం కావాలి మరి? ప్రజల ఆస్తులు ఏం కావాలి? ఇట్లా ప్రతి అధికారి ఆ ప్రభుత్వాల్లో లేకపోతే అధికారంలో ఉన్న నాయకులు ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తే వెనక్కి తీసుకుంటే ఇది ప్రజలకు సంబంధించింది కదా! రాష్ట్రానికి సంబంధించి ప్రజలు ఆస్తి అది. ప్రజల డబ్బు. ప్రజల డబ్బుకి సంబంధించి అధికారి ఇష్టం వచ్చినట్టు చేయడానికి కూడా అవకాశం లేదు. అయినా చేశారు. అంటే ఎంత నైతికతకు దిగజారి ఇది ప్రజల ఇష్యూ, పబ్లిక్ ఇష్యూ కదా! వాసుదేవరెడ్డికి, మధుసూదన్ రెడ్డి ఆస్తులను చంద్రబాబు నాయుడు గారు కబ్జా చేస్తున్న వాళ్ళు కేసు ఏయలే. ఇది ప్రజల కోణంలో ప్రభుత్వ ఖజానా నుంచి నష్టం చేస్తూ కొన్ని నిర్ణయాలు తీసుకుండు అని ఏశారు. ఇదే కాంటెక్స్ట్‌లో ఈరోజు ఈనాడు పేపర్‌లో రాశారు. ఐఏఎస్ శ్రీలక్ష్మి ఆమె అధికారంలో ఉన్నప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆమె అధికారిగా ఉన్నప్పుడు పెన్నా సిమెంట్స్ ప్రతాప్ రెడ్డికి అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు. దానివల్ల జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కంపెనీలకి పెన్నా సిమెంట్స్ నుంచి 68 కోట్ల రూపాయలు వచ్చినాయి అని చెప్పారు. అది కేసు.
దాన్ని ఎట్ట తీసేస్తారు అని చెప్పి ఈనాడు పేపరు అది కోర్టులో జరిగిన విషయం పైన రాసింది. 68,00,00,000 సంబంధించి ప్రజలకు నష్టం చేశారు. ప్రజల సొమ్ముని జగన్మోహన్ రెడ్డి ఖాతాలలోకి, కంపెనీలలోకి పంపించారు. క్విడ్ ప్రోకో జరిగిందన్నప్పుడు, ఇది 331,00,00,000 సంబంధించి స్కిల్ డెవలప్‌మెంట్ కేసు. కంప్లెయింట్ ఇచ్చి ఈజీగా వెనక్కి తీసుకుంటే అయిపోద్ది. ఎట్లా అయిపోద్ది? గాలి జనార్దన్ రెడ్డో, శ్రీలక్ష్మి కేసు విషయంలో ఇది ఇట్లా కాదు ఇన్వెస్టిగేషన్ అని చెప్తున్న ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికలు. దీన్ని ఇన్వెస్టిగేషన్ చేయాలి, తప్పుదోవ పట్టింది కేసులు అని చెప్తూ రాశారు ఆ మధ్య. మరి ఇక్కడ ఎందుకు మీరు మాట్లాడలేని పరిస్థితి, ఎందుకు అడగలేని పరిస్థితి, ఎందుకు రాయలేని పరిస్థితి? ఇది ఏమాత్రం అసలు నైతికత ఉందా? ఇందులో అనే అంశాలపైన సందట్లో సడేమియగా భూ సమీకరణ ఒకటి, కేసులు విత్‌డ్రా ఒకటి, ఈ 2 చేస్తున్న చంద్రబాబు నాయుడు గారు. ఈ నకిలీ మద్యం కేసు, ఇది అదని చెప్పి, పరాకమణి కేసు అని చెప్పి, లడ్డూ కేసు అని చెప్పి రకరకాలుగా చూయించుకుంటూ ఈ సందట్లో సడేమి ఆయన కేసు క్లోజ్ చేసుకున్నాం. పూర్తిగా అనైతికం అనమాట. రైట్. ఇది జగన్మోహన్ రెడ్డి ప్రెస్ కాన్ఫరెన్స్ సంబంధించి సూర్య చూద్దాం. పట్టిసీమలో మెగా దోపిడీ, అమర్చన్ పైపులకు బిల్లులు, 21.99 ప్రీమియము, 600 కోట్ల అదనపు ఖర్చు, పీఏసీలో పట్టిసీమ అవినీతిపై కూటమి సభ్యులు ఎదురుదాడి, పట్టిసీమ లెక్కలు తెరిచితే పాలనలో దాగిన పెద్ద దందా బయటపడింది. ఈ పట్టిసీమ అనేది 2014, 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ప్రతిరోజు ఇప్పుడు ఎట్లయితే క్వాంటమ్ వ్యాలీ, డేటా సెంటరు, గూగుల్ డేటా, ఆదాని డేటా సెంటర్ అని వస్తున్నాయో, సేమ్ అప్పట్లో ఇదే వచ్చినాయి. పట్టిసీమ అని చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీకి, హైదరాబాద్కి, ఢిల్లీకి అమరావతికి, ఢిల్లీకి అమరావతి తిరుగుతూ ఉండేది. ఆ పట్టిసీమలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపించింది వైఎస్ఆర్సీపీ నాయకులు కాదు, లేదా కమ్యూనిస్ట్ నాయకులు కాదు, బీజేపీ, జనసేన ఎమ్మెల్యేలు. ఎక్కడ అంటే పీఏసీ, పబ్లిక్ అకౌంట్స్ కమిటీ సమావేశం జరిగింది. దాంట్లో గవర్నమెంట్‌కి సంబంధించి సమావేశం అది. అసెంబ్లీలో ఉన్న ఎమ్మెల్యేలు కొంతమంది ఉంటారు. దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు, జనసేన ఎమ్మెల్యేలు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు. ఆ చర్చ అంటే ఒక పట్టిసీమ గురించే కాదు, ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న ఖర్చులు, లెక్కలు, దాంట్లో జరిగే అవినీతి, అక్రమాలపై చర్చ జరిగింది. ఆర్థిక లావాదేవీల్లో జరుగుతున్న ప్రభుత్వం ఏమైనా చేసే అక్రమాలు చేస్తున్నాం, ప్రభుత్వ అధికారులు చేస్తున్నాం, లేదా డీవియేషన్ అవుతుంటున్నా, అనవసరమైన ఖర్చులు అయితే దానిపై చర్చ చేస్తారు పీఏసీ కమిటీ. దాంట్లో ప్రధానంగా గత ప్రభుత్వంలో జరిగిన పట్టిసీమ మెగా దోపిడీ అంటే మెగా కంపెనీకి ఇచ్చారు, మెగా ఇంజనీరింగ్ కంపెనీకి అప్పట్లో. ఏఎన్ పైపులకి వేసినట్టు డ్రా చేశారట. 600 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి అక్రమంగా మెగా కంపెనీకి వెళ్ళి, ఇది ప్రభుత్వం ఇంటెన్షనల్‌గా చేసిందని బీజేపీ, జనసేన పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఆరోపించారు. బిత్తరపోయారట తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు. మనకు సంబంధించి మన కూటమిలో నాయకులే మెగా దందా జరిగింది, దగా జరిగింది పట్టిసీమలు అంటే, అసలు ఆ పట్టిసీమ అనేది చంద్రబాబు నాయుడు గారు కళ, స్వప్నం. ఆయన ఏదో దానివల్ల కొన్ని జిల్లాలకు నీళ్ళు ఇచ్చిండు అనే ఒక ప్రచారం జరుగుతుంది. దీంట్లో పెద్ద అవినీతి జరిగిందంటే పరువు వద్దని దాన్ని డైవర్షన్ చేసి లేచిపోయారట. సమావేశాన్ని అర్ధంతరంగా మధ్యలోనే ముగించి వెళ్ళిపోయారట. ఇది ఏ పత్రికలో రాదు, ఏ టీవీ ఛానల్లో రాదు. సోకాళ్ళు దమ్మున్న ఛానళ్ళు, సోకాళ్ళు నిజమైన జర్నలిజం అని చెప్పే పేపర్లు కానీ, టీవీ ఛానల్ రాయవు. ఇది ప్రజల సొమ్ము. కాదే ఇష్యూ జరిగింది చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ కాబట్టి అది తప్పు కాదు. చంద్రబాబు నాయుడు గారు అంటే ఆంధ్రజ్యోతి, ఈనాడు లేదా కొన్ని ఛానళ్ళు, టీవీ ఛానళ్ళు, పత్రికలు వ్యవహార శైలి ఎట్లుంటుందంటే, మనోళ్ళు చేస్తే ఏమంటారు సంసారం, అవతలోడు చేస్తే వ్యభిచారం, ఇదన్నట్టు. మనం చేస్తే అది తప్పైనా, ఒప్పైనా సంసారమే, అది మంచే. కానీ మనకి పడినోడు చేస్తే వ్యభిచారం అనే రకంగా క్రియేట్ చేసే పరిస్థితి, ఇది ప్రజలకు నష్టం. ఇట్లాంటి పత్రికలు, టీవీ ఛానల్ ఉంటే నిజాలు బయటికి రావు. నిజాలు ఎట్లా వస్తాయి బయటికి? ఇది పట్టిసీమకు సంబంధించి దోపిడీ జరిగింది అని ఒక వార్తని ఇచ్చింది. ఆంధ్రజ్యోతి చూద్దాం. రైట్. ఎవరి క్రెడిట్, ఎవరి చోరీ, గూగుల్ డేటా సెంటర్పై జగన్ చిత్రాలు అని చెప్పి ఆంధ్రజ్యోతి రాసింది. ఈ చిత్రాలు చూస్తే మీరు చిత్రాలు రాస్తున్నట్టుంది. ఇప్పుడు ఆదాని అనే వ్యక్తి, ఆదాని ఇన్ఫ్రా కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ అనేది 2019 ఫిబ్రవరిలో వచ్చి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డేటా సెంటర్ పెడతామని, సబ్సీ కేబుల్ ఏర్పాటు చేస్తామని ఒప్పందాలు చేసుకుందని మీరే పదే రాశారు. ఈరోజు రాసిన వార్తలలో కూడా రాశారు. ఇది ఇప్పటిది కాదు, చంద్రబాబు నాయుడు గారు అప్పటి నుంచి ఉంది. దాన్నే జగన్మోహన్ రెడ్డి 2022లో మళ్ళా ప్రారంభించిండు అని. ఏదైనా జగన్మోహన్ రెడ్డి పాత్ర ఇంకోటో ఉందా లేదా? అలా మొత్తానికి విధ్వంసం చేసిండా, ఇక అది లేకుండా చేసిండా అంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో స్టార్ట్ చేసింది వాస్తవం.
దాని కంటిన్యూషన్‌లో 2022కి మళ్ళా జగన్మోహన్ రెడ్డి స్టార్ట్ చేసింది వాస్తవం. దాని కంటిన్యూషన్‌లో ఇప్పుడు అక్టోబర్‌లో మొన్న రైడెన్ అనే పేరుతోనొచ్చింది వాస్తవం. దీనికన్నిటికి బేస్ ఎక్కడ? అదానీ బేసు. లేదు అదానీ ఎట్లుంటడు అనేది ఒకటి చెబుతారు. అదానీ వస్తే జగన్మోహన్ రెడ్డి పేరొస్తదని, అదానీ పేరుని తీయట్లేదని వైఎస్ఆర్‌సీపీ ఆరోపిస్తుంది. సరే ఏదేమైనప్పటికీ వీళ్ళ క్రెడిట్ ఎవరిది అనేది పక్కన పెడితే ప్రజల కోణంలో ఆలోచిస్తే అదానీ రూ. 1750,00,00,000 లంచాలిచ్చి సెకీ ఒప్పందంపై సంతకం పెట్టించుకున్నాడు జగన్మోహన్ రెడ్డితోని ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అని చెప్పి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే పేపర్‌లో, టీవీ ఛానెల్‌లో ఆరోపించింది. దీనిపైన అమెరికాలో ఉన్న ఫెడరల్ కోర్ట్‌లో కేసులున్నాయి. ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. ఈయన పెద్ద లంచగొండి. లంచాలిచ్చి పనులు చేయించుకుంటాడు. బ్రైబ్ చేస్తాడు పనులలో ఆఫీసర్స్‌ని అని చెప్పి రాశారు. మరి ఆ బ్రైబ్ చేసే, లంచాలిచ్చే వ్యక్తితోని ఎందుకు ఒప్పందాలు ఈరోజు? అదానీ రైడెన్‌లో భాగస్వామ్యమో లేకపోతే గూగుల్‌లో భాగస్వామ్యం అన్నాడు. అట్లాంటి భాగస్వాములు ఉన్న గూగుల్‌తోని ఎందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు? నిజంగా ఇది ముందు పడేదేనా? ఇది సక్సెస్‌ఫుల్ అయితే. ఇప్పటికే అమెరికా కోర్టులో కేసులున్నాయన్నారు. లంచగొండి అని. ఇట్లా లంచగొండి వ్యాపారాన్ని అంతర్జాతీయ స్థాయిలో తిరస్కరించితే ఇక్కడొచ్చి పెడుతున్నారు అంటున్నా. దీనికి సమాధానం చెప్పాలి ప్రజలకి ఈరోజు ప్రభుత్వం. క్రెడిట్ ఎవరిదనేది పక్కన పెట్టండి. ఎవడో ఒక క్రెడిట్. ప్రజల కోణంలో అది జగన్మోహన్ రెడ్డి, చంద్రబాబు ఎవడి క్రెడిట్ అయితే ఏంటి? క్రెడిట్ ఎవరిదైతే ఏంటి? ప్రజలకు కావాల్సింది ఉపయోగం ఏంటి రాష్ట్రానికి? ఏమొస్తది రాష్ట్రానికి? ఏమి నష్టం? ఏమి లాభం? ఇది కదా! క్రెడిట్ ఈళ్ళేదో క్రెడిట్లు ఎంత ఘోరం అంటే అటు వైఎస్ఆర్‌సీపీ గాని, తెలుగుదేశం గాని నాది క్రెడిట్ అంటే నాది క్రెడిట్ అంటారు. క్రెడిట్ అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆస్తులు అమ్మిచ్చిండా? గూగుల్‌కి, రైడెన్‌కి, అదానికి లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఆస్తులు అమ్మిచ్చిండా? చంద్రబాబు నాయుడు గారు దేశంలో అత్యంత సంపన్నమైన ముఖ్యమంత్రి. ఆయనది ఒక 400 ఎకరాలు తీసుకొచ్చి ఇచ్చిండా గూగులోళ్ళకి ఇప్పుడు? ఇచ్చేది ప్రజల సొమ్ము, రాష్ట్రం సొమ్ము గదా! ప్రజల ప్రైవేట్ ఆస్తులు లేతే ప్రభుత్వ భూములు. మీ ఇళ్లలో ఇట్లా మీకెందుకు క్రెడిటు? మీరేదో మొత్తం మీ ఆస్తులమ్మి ప్రజల కోసం కంపెనీలు పెట్టిస్తున్నట్టు, ప్రైవేట్ వ్యక్తులను పట్టుకొచ్చినట్టు ఈ క్రియేషన్స్ ఏంది? ఈ డ్రామాలేంటి? ఇది ఏ నాయకుడికి కూడా కనీసం అసలు మనం ఏం చేస్తున్నాం? ఈ క్రెడిట్ ఏంది? చోరీ ఏంది? వీళ్ళు భజనలు, పత్రికలు మళ్ళా. వీళ్ళొక టీవీ ఛానెల్‌లు, వీళ్ళొక పేపర్‌లు, వీళ్ళు ప్రజల కోసం వార్తలు రాస్తారా? ఇదా మీరు రాయాల్సిన చర్చ? క్రెడిట్ ఎవడిది కాదు. ఎందుకైద్ది వాళ్ళది క్రెడిటు? వాళ్ళ ఆస్తులు అమ్మేస్తాన్రా? వాళ్ళను ప్రజలు ఓట్లేసి ఎన్నుకున్నారు ప్రజాసేవ కోసం. ప్రజల ఆస్తులతోనే, ప్రజల భూములతోనే, ప్రజల పన్నులతోనే పరిపాలన చేస్తున్నారు. ఇదేందో క్రెడిట్ మేము మొత్తం పేగులు మెడలేసుకొని తిరుగుతున్నట్టు మరీ ఇంత దారుణమా? ఇది ఒక వార్త. ఇదేంది జగన అడ్డగోలు వాదనలో అవాకులు, అబద్ధాలు. ఇప్పుడు ఆయన రాజకీయ నాయకుడు అడ్డగోలు వాదనలో ఇంకోటో అవాకులు, చవాకులు పేలుతారు. మీది మరీ దారుణంగా ఉందిరా నాయన. అసలు ఇది పత్రిక, పాంప్లెటా? కనీసం నాకు తెలిసి అయితే ఏబిఎన్ రాధాకృష్ణ గారు ఆ కండువా ఒకటి మెడలో ఏసుకుంటే అయిపోద్ది. ఎందుకు ఇదంతా లొల్లి? ఆ కండువా తెలుగుదేశం పార్టీ కండువా మెడలో ఏసుకొని నేను తెలుగుదేశం పార్టీ నాయకుడినే, నా పత్రిక తెలుగుదేశం పార్టీదే. మేము అట్లనే రాస్తాం, వార్తలు రాయండి. మొన్న ఎక్కడో కోటి సంతకాల కోసం కోటి పాటలు అన్నాడు. 5,00,00,000 మంది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధించిన భవిష్యత్తు ప్రభుత్వం మెడికల్ కాలేజ్‌ని తీసిపోయి ప్రైవేటీకరణ చేస్తుంటే, కోటి సంతకాలు పెట్టే ఒక కార్యక్రమాన్ని, కోటి సంతకాలతో నిరసన తెలిపే కార్యక్రమం వైఎస్ఆర్‌సీపీ తీసుకుంటే, మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. ఒకవేళ నిజంగానే కోటి సంతకాలు లేవనుకోండి, ఎంకరేజ్ చేయాలి కదా! ప్రభుత్వ సొమ్మును తీసిపోయి ప్రైవేట్ వ్యక్తులకి ఎట్లా పంచుతూ అని ఎంకరేజ్ చేయాల్సింది పోయి, డిస్కరేజ్ చేస్తున్నందుకు కోటి సంతకాల కోసం కోటి పాటలాట. అది ఎవరిని మీరు విమర్శించింది? ఎవరిని అవహేళన, అవమానపరిచింది? ప్రజల్ని. ఈ రాష్ట్రంలో ఉన్న 5,00,00,000 మంది ప్రజలను అవమానిస్తున్నారు. అట్లాంటి అవమానకరంగా ప్రజల్ని చిన్నచూపు చూసే వార్తలు రాయొద్దు. ప్రజల కోసం రాస్తే రాయండి. లేదు తెలుగుదేశం పార్టీ కోసం రాసినా ఎవడు అభ్యంతరం పెట్టడు. మీరు మీ పత్రిక మీ ఇష్టం. కానీ కండువా ఏసుకోండి. వాడు వీడు అన్నాడట ఐపీఎస్ ఆఫీసర్‌ని. లేదా తెలుగుదేశం పార్టీ ఐపీఎస్ ఆఫీసర్‌లని పార్టీలు అంటగట్టిండు. ఎట్లా అంటగట్టగలరు? ఆయన రాజకీయ నాయకుడు అంటగట్టిండు, తప్పు అవ్వచ్చేమో ఒకళ్ళు. ఆఫీసర్‌ని ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడదు. కానీ మీరొక పత్రికగా ఇదే పేపర్‌లో ఏం రాశారు? వైసీపీ ఐపీఎస్‌లని రాశారు. అరే నువ్వు పత్రికగానే రాసినప్పుడు పొలిటికల్ లీడరింగ్ ఏదంటే అది మాట్లాడతావు. నీకే విలువ లేదా? నీకు జర్నలిస్ట్‌వి, న్యూట్రల్‌గా వార్తలు రాయాల్సినోడివి ఐపీఎస్ ఆఫీసర్లు, వైపీఎస్ ఆఫీసర్లు అంటివి. వైపీఎస్ ఆఫీసర్లట. ఎంత దారుణంగా వాళ్ళని అవమానపరిచారు, కించపరిచారు. వాళ్ళ ఆత్మస్థైర్యం పైన దెబ్బ కొట్టారు ఆఫీసర్ పైన. ఒక జర్నలిస్ట్‌గా, పత్రికగా. ఇక జగన్మోహన్ రెడ్డి మాట్లాడతారంటే మాట్లాడకపోతే ఏం చేస్తారు? మీరు కదా రోల్ మోడల్‌గా నేర్పాల్సింది పత్రికలు, టీవీ ఛానళ్ళు. మీరే దిగజారి ఆత్మ వంచన చేసుకొని, ఆత్మాభిమానం చంపుకొని తెలుగుదేశం పార్టీ కోసం వార్తలు రాసేటప్పుడు ఆఫీసర్‌ని వైసీపీ
ఐపీఎస్లు, వైపీఎస్లు అని రాస్తిరి. ఇదే పత్రికలో. మళ్ళీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి వాడు వీడు అన్నాడు ఐపీఎస్‌లని ఎట్లా అంటాడు? అంటే మీకు నచ్చినోళ్ళని అంటేనేమో ఐపీఎస్, మీరు మీకు నచ్చనోళ్ళని రాస్తేనేమో అది వైసీపీ ఐపీఎస్‌లు అయితారు. ఇది ఆంధ్రజ్యోతికి సంబంధించి రైట్. ఇది ఈరోజు న్యూస్ అనాలిసిస్. రేపు తాజా వార్తలతో తిరిగి కలుసుకుందాం. థాంక్ యూ.